మీద మరొక వైపు ఎవరైతే మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి చిలపల్లి శ్రీనివాస్ గారు కూడా వస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఏంటి లోమన డిప్యూటీ సీఎం గారు భేటీ అయినట్టు మీరు ఎంతవరకు వెళ్ళారు, ఏం జరుగుతుంది, ఎంతసేపట్లో ముగిసే అవకాశం? మర్యాదపూర్వకంగా సీఎం గారిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా ఆయన కలవడం జరిగింది. లోపల చర్చించుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు సెకండ్ బ్లాక్లో ఆయనకి ఏదైతే కేటాయించారో కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం బ్లాక్, దాన్ని కూడా పరిశీలించడానికి ఈ రోజున వచ్చారు. రేపు మంచి రోజు అని చెప్పి రేపు నుంచి ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మనం ఎలాంటి వాగ్దానాలు చేసాం, రాష్ట్ర భవిష్యత్తుని మనం ఎలా నిలబెట్టాలి, మంచి భవిష్యత్తు ఎలా అందించాలని చెప్పి దాని మీద సుదీర్ఘ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం జరుగుతుంది. ఇప్పుడు కొద్దిసేపు అమరావతి రైతులు స్వాగతం పలికారు, మొత్తం రోడ్డు అంతా పూలు చల్లారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? రైతులంతా కూడా ఈ రోజున ఏదైతే ఒక నరకాసుడి పరిపాలనని వధించి ఈ రోజున ప్రజల వైపు, రైతుల వైపు నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఘనంగా రైతులంతా కూడా, అమరావతి రైతులు మా భవిష్యత్తుకి బాసటగా నిలిచారని చెప్పి ఈ రోజున పోలవర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజున రావడానికి వారి యొక్క ఘనమైన స్వాగతంగా వారు చేస్తూ ఉన్నారు. దీనికంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి ఏదైతే భూమిని 32,000 ఎకరాలు ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రైతులు ఇచ్చారో, దానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాన్ని తునాదర్మం చేయడానికి, విధ్వంసం చేయడానికి సిద్ధపడినప్పుడు అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అండగా నిలిచారు. అది ఆ కృతజ్ఞతాభావంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఒక ఘనమైన స్వాగతం, మహిళలు హారతలు పట్టి జేజేలు పలుకుతూ ఈ రోజున స్వాగతం పలికారు. అలాగే వరుణుడు కూడా హర్షించి ఈ రోజున ఒక శుభ పరిణామం. కళ్యాణ్ గారు ఏదైతే అసెంబ్లీ గేట్లు దాటడం అని చెప్పి వీళ్ళంతా వైసీపీ వాళ్ళు చేశారు, ఈ రోజున అదే అసెంబ్లీ సచివాలయం గేట్లు ఈ రోజున సాధారణంగా ప్రేమపూర్వకంగా ఒక అభిమానంగా స్వాగతం పలకడం మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. రేపు ఎన్ని గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు? బాధ్యతలు స్వీకరించి అట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? సుమారుగా 10 గంటలకి ఆ ప్రాంతంలో ఇచ్చైపోతా ఉన్నారు. మా స్టేట్ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరి నుంచి, మంగళగిరి మీదుగా ఎర్రబాలెం, కిష్టాయపాలెం, పెనుమాక మీదుగా, మందరం మీదుగా రేపు ఉదయం వచ్చి ఛార్జ్ తీసుకుంటారు లాంఛనంగా. ఒక శుభ పరిణామం. రేపు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలోనే ఒక చరిత్ర రాయటానికి ఒక మూల స్తంభంగా నిలబడ్డారు ఈ రోజున. అలాగే కేంద్రం నుంచి కూడా మన వాటా దక్కించుకునేదానికి ఈ రోజున ఒక సరైన ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు రేపు. దానికి మేమంతా కూడా మా జనసేన క్యాడర్, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక మంచి పరిపాలన అందించేదానికి ఏదైతే 40 సంవత్సరాలు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తోడు పవన్ కళ్యాణ్ గారి ఒక యువతకి బలోపేతం దిశగా, యువతకి భవిష్యత్తు కోసం ఆయన సిద్ధపడటానికి రేపు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నారు చెప్పి తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం హోదాలో తొలి సంతకం దేని మీద చేసే అవకాశం మీకు ఏమైనా సమాచారం? దాని మీద మాకేం సమాచారం లేదు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బంగారు భవిష్యత్తుకి బాసటగా అనేది ఆయన నిలబడటానికి ఉన్నారు. ఆ బంగారు భవిష్యత్తు అందించడానికి మొట్టమొదటి అడుగు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మొత్తం మీద ఇప్పుడైతే ఇంకా సమావేశం కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ కూడా రాష్ట్ర పరిపాలనాపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి శాఖలకు సంబంధించిన అంశాలపై ఆయన చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే రేపు ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి మార్గం కాకుండా మరొక రోడ్డు మార్గంలో మంగళగిరి, కృష్ణాయపాలెం మీదుగా, మందరం మీదుగా సచివాలయానికి చేరుకుని